మామూలుగా ఇప్పుడు అంటే దీంట్లో కొత్త కొత్త క్యారెక్టర్లు బయటకొస్తున్నారు. కొత్త హ్మ్. కొత్త సంఘాలు గావచ్చు, లేకపోతే గిరిజన సంఘాల్లోనే 2 వర్గాలుగా విడిపోయినట్టుగా తెలుస్తుంది. ఒక హ్మ్. వర్గమేమో మంగ్లీ జోలికొస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి చేశారు. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంకొక వర్గం మంగ్లీ కాకుండా బాధితుల వైపు నిలబడాలి. ఎందుకంటే వాళ్ళల్లో 80% గిరిజనులే ఉన్నారు. అది కూడా ఈ బంజారా, లంబాడా వీళ్ళే ఉన్నారు కాబట్టి, వాళ్ళ తరపున నిలబడాలని మంగ్లీకి యాంటీ స్టాండ్ రోల్ తీసుకున్నారు. హ్మ్. వాళ్ళేమి మంగ్లీ మోసం చేసిందని చెప్పట్లేదు. మంగ్లీ ఎందుకు బాధితుల వైపు నిలబడట్లేదు? పైగా అందరికి ఫోన్‌లు చేసి నన్ను సపోర్ట్ చేస్తూ మీరు ప్రెస్ మీట్‌లు పెట్టండని ఎందుకు మంగ్లీ మాట్లాడుతుంది? అన్న విషయాలను గురించి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. హ్మ్. పెట్టింది ఎవరంటే సంపత్ నాయక్, తర్వాత ప్రత్యూష రాథోడ్ అని. సంపత్ నాయక్ మనకు తెలుసు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అతను ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి, మా అసోసియేషన్ కూడా ఈమెను సస్పెండ్ చేయాలి, ఈమెకు ఛాన్స్‌లు ఇవ్వకూడదు హ్మ్. అనేది పోయి కంప్లెయింట్ ఇచ్చాడు. ఎందుకంటే ఆరోపణ ఎదుర్కొంటుంది. ఆమె మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి గతంలో కూడా ఇలాగ జరిగాయి. హేమని అలాగే హ్మ్. సస్పెండ్ చేశారు. తర్వాత జానీ మాస్టర్‌ని సస్పెండ్ చేశారు. ఆయనకైతే నేషనల్ అవార్డుని కూడా క్యాన్సిల్ చేశారు. అవును. సో, అలాగా అట్లాంటప్పుడు ఈమెకు కూడా చేయాలి గదా! అనేది అతని డిమాండ్. హ్మ్. దాంతో పాటు ఆయన ప్రెస్ మీట్ పెట్టి బాధితులను గూడా కలిసాడు. ఈ హ్మ్. సంపత్‌ను బాధితులను గూడా ప్రెస్ మీట్‌కి తీసుకొచ్చాడు. ఆయనతో పాటు ఇంకొక అమ్మాయొచ్చింది. ప్రత్యూష రాథోడ్ అమ్మాయి పేరు. హ్మ్. ఆమె గ్రూప్ 1 యాస్పిరెంట్. గ్రూప్ 1 ఆగినప్పుడు జీవోలు ఆహ్, ఏదో 29 అనుకుంటా. జివో హ్మ్. 29 గవర్నమెంట్ ఇష్యూ చేసినప్పుడు గూడా ఆమె నిరుద్యోగులతో కలిసి ఉద్యమాలు నడిపిన అమ్ హ్మ్. అమ్మాయి. సో, తను యాక్చువల్‌గా మంగ్లీకి పరిచయము. మంగ్లీ అప్పుడప్పుడు ఆమెతో ఫోన్‌లు చేస్తుంటది. మార్చిలో గూడా 25థ్ మార్చిలో ఫోన్ చేసి 32 మినిట్స్ మాట్లాడింది మంగ్లీ అనేది గూడా ఆమె చెప్పింది. హ్మ్. సో, బేసిక్‌గా ఏందంటే ఆమె బిగినింగ్ ఏమనుకునిందంటే, ఈ ప్రత్యూష రాథోడ్ మంగ్లీనే బాధితురాలు. ఎందుకంటే ఆమె పోస్టులు అవన్నీ ఆవేదనగా ఉన్నాయి. హ్మ్. సో, అని జెప్పి ఆహ్, "అక్క భయపడొద్దక్క, ధైర్యంగా ఉండు" అలాగేదో మెసేజ్ పెట్టింది. హ్మ్. అది అది జూసి ఆమె ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడి, నీలాంటోళ్ళు కొంత ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నేను సెలబ్రిటీ కాబట్టి నేను ప్రెస్ మీట్‌లు హ్మ్. పెట్టలేను. నువ్వు నీలాంటోళ్ళు పెట్టాలి అది ఇది అని మాట్లాడినప్పుడు, సరే అది కాదక్క ప్రెస్ క్లబ్‌లోకి వెళ్లి నువ్వే పెట్టితే బావుంటది అనేది సలహా ఇచ్చారని ఈ అమ్మాయి చెప్తుంది. ఆ తర్వాత 7, 8 సార్లు మంగ్లీకి కాల్ చేస్తే ఈ అమ్మాయి తీయలేదు. దాని తర్వాత మెసేజ్ గూడా పెట్టింది. అప్పుడు ఈ ప్రెస్ మీట్‌లో ఈ అమ్మాయి కాల్ చేసింది. "ఏమక్క ఇన్ని సార్లు కాల్ చేసావు" అంటే, "నీకు ఆ గద్వాల్లో ఒకడు తిరుమలేష్ రెడ్డి అనేవాడు తెలుసా" అని అడిగింది. హ్మ్. "నాకు తెలీదక్క, నువ్వే గదా అన్నావు ఎమ్మెల్యే బర్త్‌డేకెళ్ళానని ఆ మధ్య ఫోన్ చేసినప్పుడు చెప్పావు గదా! నీకే తెలిసుంటదంటే" తెలియకపోతే కనుక్కోరా ఎందుకు భయపడుతున్నావు అది ఇది అని మాట్లాడింది. నాకు భయమేం లేదక్క. అంటే నీకు బాగా తెలుసు నాకు తెలీదు కాదక్క ఇవన్నీ అంటుంటే, వాడెవడో తిరుమలేష్ రెడ్డి అంట. ఆ పిచ్చినాకుడికి ఇదే భాష హ్మ్. మాట్లాడింది. ఆ హ్మ్. పిచ్చినాకుడికి వాడే చేశాడు ఇదంతా అని చెప్తుంది. సో, ఇది ఈ లోపల సంపత్ నాయక్ హలో అండి నేను సంపత్ నాయక్ అనగానే ఫోన్ కట్ హ్మ్. చేసేసింది. సో, అంటే క్లియర్‌గా అమ్మాయి మామూలుగా అయితే చాలా అమాయకంగా నాకేం తెలీదు. నేను గిరిజన బిడ్డని. నేను కష్టపడి పైకొచ్చాను. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టము. మా ఫ్యామిలీని నేను కోడి దాచిపెట్టినట్టు దాచుకుంటున్నాను. ఇవన్నీ మాట్లాడిన ఆమె ఇంత పచ్చిబూతులు ఒక వ్యక్తిని తిరుమలేష్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకొని ఇంత దారుణంగా మాట్లాడుతుందా అనేది ఇప్పుడు షాక్ అయ్యారు. రెండోది ఆ తిరుమలేష్ రెడ్డి మళ్ళీ ప్రత్యూషకి ఫోన్ చేశాడంట. ఎందుకంటే ఆయన కూడా చూసాడు ఇది. హ్మ్. చూసి నాకు ఫోన్ చేసి నేను తెలీదంటుంది. నేను బాగా తెలుసు. మా పంచాయతీ కూడా సుబ్బుతో కూడా నేను కూడా ఉన్నాను హ్మ్. అని ఆయన చెప్తున్నాడు. ఆ తర్వాత ఆయన టీవీ ఛానల్‌తో కూడా మాట్లాడాడు. అడ్వకేట్ ఆ! సుబ్బు. తిరుమలేష్ రెడ్డి అని ఆయన టీవీ ఛానల్‌తో కూడా మాట్లాడాడు. హ్మ్. మాట్లాడి ఆయన నా సోదరు అనుకుంటాలే నేనేం ఫీల్ కావట్లేదు. కనీసం ఇప్పటికైనా ఆమె అసలు స్వరూపం బయటకొచ్చింది నాకు ఆనందంగా ఉంది. యాక్చువల్‌గా సుబ్బుని కూడా అంటే అడ్వకేట్ సుబ్బుని కూడా ఇలాగే బూతులు తిట్టింది నా ఎదురుగానే. హ్మ్. అప్పుడే చెప్పాను అక్క ఇవి కరెక్ట్ కాదని, అని ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ హోల్ ఇష్యూలో ఏందంటే మంగ్లీ డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయింది. మంగ్లీ మమ్మల్ని డబ్బులు అడిగిందని ఏ బాధితుడు చెప్పలేదు. హ్మ్. కానీ ఈ అసలు ఆయన ఏ1 ఎవరైతే ఉన్నాడో రమావతి మధు, ఇతను మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నానని చిన్న చెల్లెల్ని మంగ్లీకి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. హ్మ్. చిన్న చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పడంతో పాటు
మంగ్లీతో కలవడము, మంగ్లీ దగ్గరికి బాధితులను తీసుకెళ్ళడము, 1, 2 సార్లు మంగ్లీ ప్లాట్‌కి బాధితులను తీసుకెళ్ళి ఒక 4, 5 సార్లు అక్కడ మీట్ చేయడము, మంగ్లీతో వీడియోల్లో కనపడడము, మంగ్లీ తమ్ముడు శివ, మధు పెట్టిన గోకుల్ నందన్ కంపెనీ ఓపెనింగ్‌కి ఆయన రావడము, ఇవన్నీ ఒక అట్మాస్ఫియర్‌ని అయితే బాధితులు క్రియేట్ చేయగలిగాయి. ఆ అట్మాస్ఫియర్ ఏందంటే దీని వెనక మంగ్లీ ఉంది. మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోయే మధు. కాబట్టి ఇది పెద్ద వ్యవహారమే అన్నట్టుగా నమ్మీయడానికి అది పనికొచ్చింది. ఇది మరి మంగ్లీకి తెలిసి దీంట్లో ఇవన్నీ మధుతో క్లోజ్ అయిందా? ఎందుకంటే అక్కడ మధు వాళ్ళ ఊర్లో ఒక పెద్ద బంగ్లా కడుతున్నాడని చెప్తున్నారు. 4 అంతస్తుల బంగ్లా. అక్కడికి కూడా నైట్ టైము మంగ్లీ వాళ్ళ సిస్టరు వీళ్ళందరూ వెళ్ళి ఫోటోలు దిగారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుంది, బాధితుల పాయింట్ ఆఫ్ నుంచి మనం చూస్తే మామూలుగానే బాధితులు నమ్మించడానికి ఇలాంటి స్కామ్ మాస్టర్లు రకరకాల ఎత్తులేస్తారు. అందులో సెలబ్రిటీలను ఉపయోగించుకుంటారు.